అమ్మ నాకు దెబ్బకే పీసులు ఎగిరిపోయినాయి. ఏందిరా భయ్! నేను ఇప్పుడే దోశ తిన్న వీడు డ్రైనేజ్‌లో పడ్డ బట్ట తీసిండు. దాని మీద ఏసిండు. నేను లేట్ అయిందని ఇంట్లో ఎవరు లేరని ఏం చేసిన అంటే, మన అప్సిగూడ దాటిన తర్వాత ఒక ఫుడ్ స్టాల్ ఉంటే ఆడ ఆపిన. యాక్చువల్‌గా వస్తున్నప్పుడు నాకు బోయినపల్లిలో రాఘవేంద్ర అసోంటి టీ స్టాల్ ఉన్నాయి. ఆడ నేను తినకుండా ఏం చేసిన అంటే, సరే అక్కడ మంచి రోడ్ సైడు ఫుడ్ ట్రక్ ఉంటుంది. ఆడ టిఫిన్ చేసేద్దామని చెప్పేసి ఆగిన తర్వాత మన అప్సిగూడ దాటిన తర్వాత ఉప్పల్ స్టేడియం కొంచెం మధ్యలోకి వచ్చినాక ఏమైంది, ఓ టిఫిన్ సెంటర్ ఉంటే ఆడ ఆపిన. ఆపి తిందామంటే తుప్పరు తుప్పరు శింకులు పడుతున్నాయి. సరే ఏమో తిందాంలే ఎట్లా ఒకటి తిందాంలే అని చెప్పేసి గీకారం దోశ ఉందంటే లేదు, ఆయన ఏదో చెప్పిండు నాకు. ఏదో ఆ, ఏదో దోశ అని చెప్పిండు. సరే బటర్ బటర్ దోశ అన్నాడు. సరే ఓకే అని చెప్పేసి తిన్నా. అది తిన్న తర్వాత సరిపోయినట్టు అనిపిస్తే ఒక 2 ఇడ్లీ 2 బోండా కూడా తిందామని చెప్పేసి చెప్పిన తర్వాత వర్షం వస్తుంది కాబట్టి ఈ రోడ్డెమ్మట పడ్డ నీళ్ళంతా రోడ్ సైడ్ నుంచి ఇట్లా వెళ్ళిపోతున్నాయి. వీళ్ళ ఫుడ్ స్టాల్ కాంచి వెళ్ళిపోతున్నాయి. వీళ్ళు మజాక్ మజాక్‌లా పట్టుకొని తుడిచే బట్టని ఏం చేసిర్రంటే ఇసిరేస్తే వచ్చేసి ఈ డ్రైనేజ్ లైన్‌లో పడ్డది. అది పిండి మళ్ళా అటు తీసుకుపోయి దోస పెంక మీద ఏసిండు. అరె నీ అమ్మ నాకు దెబ్బకే పీసులు ఎగిరిపోయినాయి. ఏందిరా భయ్! నేను ఇప్పుడే దోశ తిన్న వీడు డ్రైనేజ్‌లో పడ్డ బట్ట తీసిండు. దాని మీద ఏసిండు. ఇదేం కొడుకులురా నవ్వుకుంటుర్రు మళ్ళా. అరే యమ్మ చెత్తలని చూడుకు ఇట్లా చేసిర్రేందిరా ఏం కథ అని చెప్పేసి నేను మళ్ళీ ఏం చేసిన, దాన్ని పిలిచిన. అరే ఏమైందిరా నాయన డ్రైనేజ్లో పడ్డ బట్ట తీసి దాంట్లో వేసినావు ఏం ముండోడుకొనివిరా నువ్వు అంటే, క్యా హువా అన్నాడు. అరే తుమ్ కहाँ से आया रे తెలుగునే ఆతే అంటే మై బీహార్ సే ఆయా అన్నాడు. ఒరేయ్ నువ్వు బీహార్ నుంచి వచ్చి ఎందుకురా మా జీవితాలు ఆడుకుంటావు, ఎందుకురా నువ్వు ఆ డ్రైనేజ్లో బిన్న బట్ట తీసుకొని దాని మీద వేసినావు, మేము తినాలనా జావాలనా ఇప్పుడే కదా దోశ తిన్నది, మళ్ళీ నువ్వు తీసుకొచ్చి ఆ బట్ట తీసుకొచ్చి ఆడేస్తే నేను నాకేమనిపించాలి ఏందిరా నీ కథ అంటే వాడేమంటాడు, थोड़ा गलत हुआ जी मैं वो पानी में साफ कर दिया उसको అన్నాడు. ఓ అమ్మ సాఫ్ కర్ దియా వీనితో మాట్లాడుతుంటే ఇంకో బీహారోడు తెలుగోడు ఇద్దరు, వీడు బీహారోడు ఉస్కు గాలి దే రే తుమ్ నక్కో దాల్ దో అంటుండు. వీడేమో తెలుగోడు మై కుచ్ భీ దేఖ్ లే తుమ్ అని వాడు అంటుండు. ఓనమ్మ నువ్వేం దేకులేతావురా భయ్ అని చెప్పేసి ఇక పోయి చేతిలో ఉన్న టిఫిన్ ఏం చేసినంటే పడేసిన. పడేసి వీని దగ్గరికి పోయి బిల్ ఎంతరా అంటే 200 రూ. 110 అని చెప్పిండు. సరే వాటర్ బాటిల్ రూ. 10, రూ. 110 అని రూ. 100. ఓనియమ్మ రూ. 100కి రాఘవేంద్రలో వస్తాయి కదరా టిఫిని. నీ రోడ్ సైడ్ తిని యమ్మ డ్రైనేజ్‌లో పడ్డ బట్ట తీసి దాని మీద ఏసినావు. మా ఆరోగ్యాలు ఖరాబ్ అయితున్నాయి. ఎక్కడ కొడుకులురా అనిపించింది నాకు. దెబ్బకే ఫీజులు ఎగిరిపోయినాయి. దయచేసి అందరికి చెప్తున్నా రోడ్ సైడ్ ఫుడ్ తినకండి. మరి యూపీ, బీహార్ నుంచి వచ్చినోళ్ళు వాళ్ళు సింపుల్‌గా బిజినెస్ పెట్టి ఏదో ఎదగాలి, చేయాలనుకుంటుర్రు. సరే అందరికి ఉంటది ఆలోచన. ఓరిని తప్పు పడతలేం గానీ, వీళ్ళు చేసే ఫుడ్‌ని తిని మనం రోగాలు వచ్చి సావాల్సి వస్తది. దయచేసి మాత్రం ఎవ్వరు కూడా ఈ ఫుడ్ ట్రక్కుల కాడ ఫుడ్ తినకండి. ప్లీజ్ రిక్వెస్ట్.